సామాన్య ప్రజలకు సైతం సేవలు అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం చేపట్టిందని కుకునూరుపల్లి తహసీల్దార్ మల్లికార్జున రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం రామచంద్రాపురం గ్రామంలో సర్పంచ్ కనకయ్య ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని చదివి ప్రారంభించారు. గ్రామంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, పాలకవర్గం సహకారంతో ముందస్తుగా ప్రజలకు దరఖాస్తులు అందజేసినట్లు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. 6వ తేదీ వరకు అన్ని గ్రామ పంచాయతీలలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో మండల విద్యుత్ ఏఈ రాజేంద్ర ప్రసాద్, ఉప సర్పంచ్ మల్లేశం, గ్రామ సీనియర్ నాయకులు లక్ష్మణ్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. రామచంద్రపూర్ గ్రామానికి విచ్చేసిన ఎంఆర్ఓ గారికి, ఏఈఓ గారికి, కరెంటు ఏఈ గారికి, గ్రామ ప్రజలకు మరియు నా యొక్క నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అభయస్థం పేరుతో 6 గ్యారంటీలను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం రామచంద్రపూర్ గ్రామంలో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ దరఖాస్తుల స్వీకరణ ఈరోజు మరియు రేపు కూడా రామచంద్రపూర్లో తీసుకోవడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ ఆవరణలో ఈ 28/12/2023 రోజున ప్రారంభమై ఈ రోజుతో కుకునూరుపల్లి మండలంలో ప్రతి గ్రామ పంచాయతీలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమం రేపు 5 గంటల వరకు కూడా ప్రతి గ్రామంలో దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై చాలా విజయవంతం చేశారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కుకునూరుపల్లి మండలం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.